మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి రాకేష్ గారికి, సభాధ్యక్షులు భిక్షం గారికి, భిక్షపతి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ధర్మ సమాజ్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా నాయకత్వానికి మరియు చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటు నాయకత్వానికి, కార్యకర్తలకు, ధర్మ సమాజ్ పార్టీ అభిమానులకు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఒకప్పుడు రాజుల మధ్య యుద్ధాలు చేసుకునేది. ఆ రాజుల సైన్యానికి జరిగిన యుద్ధంలో, రాజుల మధ్య జరిగే యుద్ధంలో గెలుపోటములు నిర్ణయించబడేవి, కత్తులతో యుద్ధాలు జరిగాయి. కానీ ఈరోజు ఓటు హక్కు అనే హక్కుని కూటికి లేని వాడికైనా, లక్షల కోట్ల అంబానీకైనా, బిచ్చగాడికైనా, ఏమి ఆస్తిపాస్తులు లేని రెక్కలే ఆస్తిగా బతికే వాడికైనా ప్రతి ఒక్క మనిషికి ఓటు ఖడ్గాన్ని ఇచ్చి, ఆ ఖడ్గంతో మీ రాజుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టండి అని మనలాంటి సామాన్యుల చేతుల్లోకి ఓటు ఖడ్గాన్ని మన చేతిలో పెట్టిన అంబేద్కర్ ఈ ఎన్నికల్ని జరిపించుకొని, ఈ ఎన్నికల ద్వారా మీరే రాజులై పట్టాభిషిక్తులై ఈ దేశాన్ని పరిపాలించమని పార్లమెంటరీ వ్యవస్థని సృష్టించి మన చేతిలో అంబేద్కర్ ఓటనే ఆయుధం ఇచ్చాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాదు, భారత రాజ్యాంగం ప్రకారం ఈ ఎన్నికల్లో ఎన్ని వేల కోట్ల ఆస్తులున్న వాడి మీదైనా యుద్ధం ప్రకటించి సామాన్యులైన రాజకీయాల్లో పాల్గొని యుద్ధం చేసి రాజులు కావచ్చు అని అంబేద్కర్ మనందరికీ అవకాశం ఇవ్వబట్టి ఈరోజు పేదలైనటువంటి కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు తమకి తామే ఈ దేశాన్ని పరిపాలించే అధికారం తమ చేతికి రావాలని కడుపేదలైన బీసీ ఎస్సీ ఎస్టీలం అందరం కలిసి ధర్మ సమాజ్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని ఆ పార్టీ ద్వారా కడు పేదవాడైనటువంటి రాకేష్ కి మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ ని ఆయన కల్పించి ఈ అగ్రకుల రెడ్డి రావుల మీద యుద్ధం ప్రకటించడానికి తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ పురుడు పోసుకుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహబూబ్ నగర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్త పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ లో కూడా జరుగుతుంది. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రెడ్డి, బీజేపీ పార్టీ తరఫున ఒక రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక రెడ్డి. పోనీ ఈ రెడ్లు ఏమన్నా పేద రెడ్లా? కాదు. వేల కోట్ల రూపాయల, వేల ఎకరాల, వందల ఎకరాల భూములున్న ఒక పెద్ద ఆధిపత్య రెడ్లు. వీళ్ళు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. వీళ్ళే రాజకీయాల్ని, మహబూబ్ నగర్ లో ఉన్న భూమిని, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ ఆస్తుల్ని, భూముల్ని, సంపదని, మనుషుల్ని అందరినీ నియంత్రించి మన మీద పెత్తనం చేస్తున్నటువంటి ఈ రెడ్లు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జొరబడి ఈ పేదలందరి ఓట్లని కొనుగోలు చేసి మనకి 100-50 రూపాయలు బ్రాండ్ సీసాలు, క్వార్టర్ సీసాలు ఇచ్చి మన ఓట్లను దొంగతనం చేసి ఇక్కడ నుండి పార్లమెంటులోకి పోయి అక్కడ ఎంపీగా పార్లమెంటులో కూర్చొని మళ్ళీ ఈ రెడ్ల వేల కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకొని వీళ్ళ రాజకీయ అధికారాన్ని పెంచుకొని మన మీద పెత్తనం చెలాయించడానికి మళ్ళీ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వాళ్ళు మనకి రాకుండా మళ్ళీ మనకి అడ్డం మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మనందరినీ దోచుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. అందుకని ఈ ఎన్నికల్లో వీళ్ళు పోటీ చేస్తున్న క్రమంలో ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళకి ఎదురుగా నిలబడి ఒక పేదవాడైనటువంటి, ఒక కటిక పేదవాడైనటువంటి, ఒక అట్టడుగు కులానికి సంబంధించినటువంటి రాకేష్ని ఈ ఎన్నికల యుద్ధంలో రెడ్లతో ఢీకొనడానికి ఎన్నికల రంగంలో దింపడం తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు 3 పార్టీలు విమర్శించుకుంటున్నాయా? జాగ్రత్తగా ఈ సందేశాన్ని గ్రామ గ్రామం వినిపియండి. ఈ దేశాన్ని బాగు చేస్తామని ఒకడు, ఈ దేశంలో రిజర్వేషన్లు తెస్తామని ఒకళ్ళు, ఈ దేశంలో మర్యాద తీసుకొస్తామని ఒకళ్ళు, రకరకాల మాటలతో పార్టీలు ప్రారంభమైనవి. నేను అడుగుతున్నాను, బీజేపీ పార్టీ చెప్తున్నది కదా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలంతా హిందువుల మెడలో ఉన్నటువంటి తాళి పుస్తలు గుంజకపోతారు, మన భూములు గుంజకపోతారు, మన ఇళ్లు గుంజకపోతారు, మన మీద దాడి చేస్తారు అని స్వయంగా ప్రధానమంత్రి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనట ముస్లింల మీద, ముస్లింలంతా కలిసి హిందువుల మీద దాడులు చేస్తారని చెప్తున్నాడు. నేను అడుగుతున్న మోడీని, ఈ దేశవ్యాప్తంగా ఈ వేదిక మించి నేను ప్రధానమంత్రి మోడీని ఒక మాట అడుగుతున్నది ధర్మ సమాజ్ పార్టీ. మోడీ, నీ కళ్ళకి 2000 సంవత్సరాల నుంచి అగ్రకులాలంతా కలిసి అణగారిన వర్గాల భూములను దోచుకున్నది నిజం కాదా? మా ప్రాణాలని, మా మానాల్ని, మా ఆస్తుల్ని దోచుకొని ప్రతి గ్రామంలో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని దోచుకొని మా మీద ప్రతిరోజు నిత్యం దాడి చేస్తుంది అగ్రకుల పార్టీలు కాదా? ఇది ఏనాడైనా మోడీ మనకి చెప్పిండా అని అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. చెప్పలే. ఏం చెప్తున్నాడు? ఇగో ముస్లింలంతా కలిసి హిందువుల మీద దాడి చేసి తాళి పుస్తలు గుంజుకుంటారు, ఆస్తులు గుంజుకుంటారు, భూములు గుంజుకుంటారు, ఇళ్ల నుంచి లూటీ చేస్తారని చెప్తున్నాడు. మరి మా దళితుల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, ఈ దేశంలో ఉన్న 90% మంది అణగారిన కులాల మీద 10% అగ్ర కులాలు రోజు దాడులు చేసి మమ్మల్ని చంపి, మమ్మల్ని నరికి, మా భూములు లాక్కొని, మా ఆడవాళ్ళ మానాలు లాక్కొని మా మీద పెత్తనం చేస్తూ రోజు హత్యలు చేస్తున్నటువంటి అగ్ర కులాల మీద ఎందుకు మోడీ చెప్పట్లేదని ఈ వేదిక మీద సవాల్ విసురుతున్నా ప్రధానమంత్రి మోడీకి. ఈ మాట చెప్పరా మీరు? చెప్పరు. ఎందుకంటే మీరంతా అగ్రవర్ణాలంతా ఒకటి కాబట్టి. మోడీ ఒక డూప్లికేట్ బీసీ, ఒరిజినల్ బీసీ కాదు. ఆయనే ముఖ్యమంత్రి ఉండి ఆయన కులాన్ని బీసీలో రాయించుకున్న ఒక డూప్లికేట్ మోడీ బీసీ. అలాంటి మోడీ ఇవాళ దేశంలో రాజకీయాల గురించి, రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు బీజేపీ పార్టీ సనాతన ధర్మం వైపు నిలబడింది. సనాతన ధర్మమే మా ధర్మం అని చెబుతున్నది బీజేపీ పార్టీ. ఇవాళ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పార్టీ సనాతన ధర్మమే మా ధర్మం అని చెబుతున్నది. సనాతన ధర్మంలో అణగారిన కులాలకి రిజర్వేషన్లు లేవు అంటే ఇప్పుడు మోడీ మనకి రిజర్వేషన్లకి వ్యతిరేకి అని అర్థమైపోయిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన ధర్మము, సనాతన ధర్మమే మా ఆయుధాలు, మా ఫిలాసఫీ, మా తత్వశాస్త్రం అని బీజేపీ చెబుతుంది. మరి సనాతన ధర్మంలో, మన ధర్మంలో బీసీలకి భూమి లేదు, ఎస్సీలకి, ఎస్టీలకి భూమి లేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి జ్ఞానం మీద హక్కు లేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి డబ్బు మీద హక్కు లేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాంగం, రాజ్యం మీద, అధికారం మీద, భూమి మీద, పైసల మీద, తిండి మీద, చదువు మీద మనకి హక్కు లేదు. అదే సనాతన ధర్మం, అదే మన ధర్మం. ఈ 2 ధర్మాలు మాయని బీజేపీ ప్రకటించింది. అంటే నువ్వు రిజర్వేషన్లకి వ్యతిరేకమని నీకు నువ్వే రుజువు చేసుకున్నది బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లని, కులగణన గురించి మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ పార్టీ ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూడండి ఈ దేశంలో ఉన్న కులాలన్నింటినీ లెక్క పెట్టిద్దట. గొల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు, గౌండ్లోళ్ళు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, సాకలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మంగళోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు, మాలోళ్ళు ఇట్లా ఎంతమంది ఉన్నారో ఈ కులాలని లెక్క పెట్టే లెక్కలు తీస్తుందట కాంగ్రెస్ పార్టీ. ఇదేదో గొప్ప కొత్త సిద్ధాంతం కాదు. భారత రిపబ్లిక్ దేశం అంటే, గణతంత్ర దేశం అంటే ప్రజలని లెక్క పెట్టాలి. అట్టడుగు కులాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది, అణగారిన కులాల బ్రతుకెట్లున్నది అని మనందరినీ లెక్క పెట్టడమే రిపబ్లిక్ దేశం యొక్క అర్థం. ఆ పని ఎప్పుడో బ్రిటిష్ వాడు చేసిండు, ఈ దేశ ప్రభుత్వాలు చెయ్యలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది. ప్రధానమంత్రి నెహ్రూ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ దాకా
అయ్యా మీరు 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ అణగారిన కులాలని మీరు ఎందుకు లెక్క పెట్టలేదు అని సవాలు చుడుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇవాళ మనందరిదట లెక్కబెట్టి మీకు ఈ దేశ సంపదలో వాటా ఉంది, ఈ దేశ అధికారంలో వాటా ఉంది, ఈ దేశ భూమిలో వాటా ఉంది అని మనందరినీ లెక్కబెట్టి కాంగ్రెస్ చెప్పిందట. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేమంతా రిజర్వేషన్లకి అనుకూలం, మేము రిజర్వేషన్లని కాపాడుతాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం, అణగారిన కులాలన్నింటినీ లెక్క పెడతాం, మీకు ఈ భూమి మీద అధికారం మీద మీకు సమాన వాటా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉన్నది. ఈ దొంగ మాటలా ఈ నిజం మాటలా మీకు ఈ వేదిక మీద నుంచే రుజువు చేస్తా. ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఈ దేశంలో అధికారంలోకి వచ్చినా మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దేశంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్ని కులాలకి సమానంగా వాటా ఇస్తామని కులగణన సిద్ధాంతం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా అంటే భారతదేశంలో వెనుకబడ్డ జిల్లా. భూమికి లేదు, నీళ్ళకి లేదు, తిండికి లేదు, చదువు లేదు, భూమి లేదు. మహబూబ్ నగర్ అంటే బక్క పీనిగల్లాగా ఎముకల గూడేసుకొని దేశమంతా పనిచేసి వచ్చే కార్మికులు 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు కదా. నీ కంటికి 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండగా నీ పార్టీకి రెడ్డి దొరికిందా పార్లమెంట్కి టికెట్ ఇవ్వడానికి అడుగుతున్నా ఈ వేదిక నుంచి. అంటే నీవు కులగణన సిద్ధాంతానికి నువ్వు అనుకూలమైతే 95% మహబూబ్ నగర్ జిల్లాలో 95, 96, 97% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటే నీ పార్టీలో టికెట్ ఒక రెడ్డికి ఎందుకు ఇచ్చినామని సవాల్ సుడుతున్నారు రేవంత్ రెడ్డికి ఇక్కడి నుంచి. అంటే నీవు రిజర్వేషన్లని మేము పంచుతాం. ఈయన కేంద్రంలో అధికారంలోకి వచ్చాకట రేవంత్ రెడ్డి రిజర్వేషన్లని మేము పంచుతాం, రిజర్వేషన్లకి వ్యతిరేకం బీజేపీ అని చెప్తున్నాడు. నేనంటున్నా ఆల్రెడీ మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంటులో 97% బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు ఉండగా ఇక్కడ పార్లమెంటు టికెట్ మనకి రిజర్వ్డ్ అయి ఉండాలి. కానీ మనకి రిజర్వ్డ్ కావాల్సిన ఆ సీటుని రేవంత్ రెడ్డి ఒక రెడ్డికి ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ మన రిజర్వేషన్ దొంగిలించిండు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. అంటే చూడండి, మీకు రిజర్వేషన్లకు అనుకూలం అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు నేను అదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. 95% బీసీ ఎస్సీ ఎస్టీలు ముస్లింలు ఉన్నప్పుడు ఇక్కడ పార్లమెంటు టికెట్ నువ్వు రెడ్డికి ఎట్లా ఇచ్చినావు? అంటే నువ్వు ఆల్రెడీ రిజర్వేషన్ దొంగిలించావు ఆల్రెడీ. అంటే నువ్వు వ్యతిరేకమే, రిజర్వేషన్ కి బీజేపీ వ్యతిరేకమే. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ పాపం దాని నడువులు ఇరిగిపోయింది. ఆ నడువులు ఇరిగిపోయినా చూడండి, ఆ పార్టీ నడువులు ఇరిగిపోయినా కూడా రెడ్డికే టికెట్ ఇస్తుంది. ఆ పార్టీ కూడా రెడ్డికే టికెట్ ఇచ్చింది. చూసిర్రా? అంటే మీకు పద్మశాలి వ్యక్తి కనపడడు. మహబూబ్ నగర్, గద్వాల ఈ ప్రాంతంలో నారాయణపేట భారతదేశంలో చేనేత పరిశ్రమ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఆ దారపు పోగులతో బట్టలు నేసి తిండి ఉన్నా తిండి లేకపోయినా తమ పోగుల్ని దారాలుగా మలిచి ప్రపంచం గుర్తించేటటువంటి చీరలు నేసిన పద్మశాలి అయినా ఈ 3 పార్టీలకి కనిపించలేదా అని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. గౌరవాలు కనిపించలేదా మీకు? గొల్లోళ్ళు కనిపించలేదా? సాగరోళ్ళు కనిపించలేదా? మంగళోళ్ళు కనిపించట్లేదా? విశ్వబ్రాహ్మణులు కనిపించలేదా? వడ్రంగులు కనిపించలేదా? మీకు మారామాదిగలు కనిపించలేదా? కేవలం రెడ్లు మాత్రమే కనిపించారా అని అడుగుతున్నా. అంటే మాకు పార్లమెంటు సీటు రిజర్వ్ కావాల్సిన మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ ని నువ్వు తీసుకుపోయి రెడ్లకు ఇచ్చినవంటే నువ్వు ఆల్రెడీ రిజర్వేషన్ ని తీసేసిండు రేవంత్ రెడ్డి. అంటే పచ్చి రిజర్వేషన్ కి వ్యతిరేకం రేవంత్ రెడ్డి అనేది రుజువు అయిపోయింది. ఇట్లా ఎన్ని చోట్ల ఇచ్చిండు? నల్గొండ రెడ్డికే ఇచ్చిండు, మహబూబ్ నగర్ రెడ్డికే ఇచ్చిండు, ఖమ్మం రెడ్డికే ఇచ్చిండు, ఎక్కడో మెదకు ఆ ప్రాంతంలో రెడ్డికే ఇచ్చిండు, ఇంకొక చేవెళ్లలో రెడ్డికే ఇచ్చిండు. ఇట్లా 8 పార్లమెంటు స్థానాల్లో రెడ్లకే ఉపయోగించిండు రేవంత్ రెడ్డి టికెట్లు. అంటే మన బీసీ ఎస్సీ ఎస్టీలకి రావాల్సిన పార్లమెంటు అభ్యర్థుల కోటాని ఆల్రెడీ దొంగిలించేసిండు. ఇప్పుడు రిజర్వేషన్లకి వ్యతిరేకమా అనుకూలమా రేవంత్ రెడ్డి? అయిపోయి. ఇంకొక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గురించి. ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఈ సమాజానికి నాయకత్వం వహించేది రెడ్లు మాత్రమే. మాకు నాయకత్వం రాజకీయం చేసే అధికారం రెడ్లకు మాత్రమే ఉంది.
రెడ్లు మాత్రమే రాజకీయాలు చేయగలరు అని ఈ రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు ఇచ్చిండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికి ప్రచారం చేస్తుండో తెలుసా? మహబూబ్ నగర్ లో చెప్పండి. బీజేపీ గెలిచినా మావాడే, కాంగ్రెస్ గెలిచినా మావాడే, బీఆర్ఎస్ గెలిచినా మావాడే. కాబట్టి ఈ మూడు పార్టీలు గెలవాలని కోరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అందుకనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓట్లేసేటోళ్ళు కాంగ్రెస్ కైనా ఏమైనా అవసరం లేదా, మీరు బీజేపీకి వేసుకున్నారు రేవంత్ రెడ్డి మనిషే, బీఆర్ఎస్ వేసుకున్నారు రేవంత్ రెడ్డి మనిషే. ఇప్పుడు రేవంత్ కావాల్సింది ఏంటి? కాంగ్రెస్ గెలవడమా, రెడ్లు గెలవడమా? రెడ్లు గెలవడం. అయితే ఆ విధంగా 3 పార్టీలైనా 4 పార్టీలైనా 10 పార్టీలైనా ఆయనకి రెడ్లు గెలవాలి. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి పీఠమట. నా తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట. అంటే నీ తర్వాత కూడా మేము లేవు, నీ తర్వాత కూడా బీసీలు లేరు, నీ తర్వాత గొల్లాయన లేడు, నీ తర్వాత గౌళ్ళాయన లేడు, నీ తర్వాత పద్మశాలాయన లేడు, నీ తర్వాత ముదిరాజు లేడు, నీ తర్వాత మాలాయన లేడు, మాదిగాయన లేడు, నా తర్వాత కోమటిరెడ్డి, ఆయన తర్వాత ఇంకో రెడ్డి. మరి మేము ఎప్పుడు సింహాసనం మీద కూర్చొనేది? మేము చచ్చినాకనా? మహబూబ్ నగర్ లో సారాలు పోయించి, కళ్ళు పోయించి, మందు కళ్ళు పోయించి, మా పేగుల్ని కాల్చి, మా రెక్కల్ని ఇరగొట్టి, మాతో పని చేయించి, మా బతుకుని ఆగం చేసి, మాకు భూమి లేదు, చదువు లేదు, తిండి లేదు. కానీ మీరు ఏ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకి మారి మహబూబ్ నగర్ లో గ్రామం నుంచి పార్లమెంట్ దాకా మొత్తం రెడ్ల ఆధిపత్యం కింద మా బతుకులంతా 2000 సంవత్సరాలు నలిగిపోయినాయి కదా. మేము కాదా సింహాసనం మీద కూర్చోవలసింది? మేము కాదా మహబూబ్ నగర్ రాజ్యాన్ని పరిపాలించాల్సింది? గద్వాల సంస్థానం మీదే, వనపర్తి సంస్థానం మీదే, కొల్లాపూర్ సంస్థానం మీదే, మొత్తం సంస్థానాల దగ్గర నుంచి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దాకా రెడ్డి వెలమ రాజకీయం చేస్తారా? మేము ఓట్లేసే బానిసలమా మీకు? మేము రాజకీయాలు చేయొద్దా అని అడుగుతున్నా. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అట రెడ్డికే టికెట్, కాంగ్రెస్ పార్టీ రెడ్డికే టికెట్, బీజేపీ పార్టీ రెడ్డికే టికెట్. వీళ్ళంతా ఎవరో తెలుసా? వీళ్ళంతా ఒకే కుటుంబం చుట్టాలు, వీళ్ళంతా బంధువులు. వీళ్ళనంట గెలిపించి పార్లమెంట్ లోకి పోయి మన నోట్లో మనం మన్ను కొట్టుకోవాలట. నేను అంటున్నా ఈరోజు మా అభ్యర్థి అణగారిన కులస్తుడు పోటీ చేస్తుంటే అగ్రవర్ణాలు ఎందుకు పోటీ చేస్తున్నారని అడుగుతున్నా. ఆ 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆ 3 పార్టీలు ఈ అణగారిన కులం వ్యక్తికి ఓట్లేసి గెలిపించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ఒక మాట అడుగుతున్నా. ఆంధ్రోలకి ఇక్కడ ఏం పని అని ఆంధ్రోని నిలగొట్టిర్రు, చంద్రబాబు నిలగొట్టిర్రు, జగన్ నిలగొట్టిర్రు, మొత్తాన్ని ఆంధ్రాకి పంపించిర్రు. ఆంధ్రోలకి ఏం పని? ఆంధ్రోలకి తెలంగాణలో ఏం పని అన్నారు? 95% బీసీ ఎస్సీ ఎస్టీలు చేయాల్సిన రాజకీయాల్లోకి అగ్రకులాలకి ఏం పని రాజకీయాలతో అడుగుతున్నా నేను. మీకేం పని ఆ రాజకీయాలతో? అందుకనే ఏదో ఒక రోజు తెలంగాణ గడ్డ మీద అగ్రకుల ఆధిపత్యాన్ని రహితంగా చేసి మనమే తెలంగాణ గడ్డని పరిపాలించే రోజు రాబోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఈ రోజు కులగణన చట్టం లేదంటే రిజర్వేషన్లకు అనుకూలమని చెప్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మడానికే వీల్లేదు. 50 ఏళ్లు పరిపాలించినప్పుడు మీరు ఏనాడు రిజర్వేషన్లు తీసుకురాలేదు, ఏనాడు కులగణన లెక్కించలేదు. జాతీయ సంస్థల్లో ఎక్కడా రిజర్వేషన్ లేకుండా ఉన్నది. బీజేపీ పార్టీ తమ సిద్ధాంతమే మనుధర్మము, తమ సిద్ధాంతమే సనాతన ధర్మం అని చెబుతున్నప్పుడు ఇక నీకు రిజర్వేషన్ల మీద ఏముంటది? రాజ్యాంగం మీద ఏం గౌరవం ఉంటది? ఈ విధంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా భారత రాజ్యాంగాన్ని మార్చి పారేస్తానని కేసీఆర్ 10 సార్లు బజార్లో పడి చెప్పిండు. అంటే 3 పార్టీలు భారత రాజ్యాంగానికి, మరి ఆ తర్వాత రిజర్వేషన్లకి 3 పార్టీలు వ్యతిరేకమని ప్రకటిస్తున్నా. కానీ ధర్మ సమాజ్ పార్టీ పుట్టింది భారత రాజ్యాంగ పుస్తకంలో నుంచి పుట్టింది పార్టీ, భారత రాజ్యాంగ మేనిఫెస్టోలో నుంచి పుట్టింది పార్టీ. అందుకని రాజ్యాంగాన్ని రక్షించడానికి ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని ఒక పేదవాడిని నిలబెట్టింది టికెట్ ఇచ్చి. ఆ రోజు అంబేద్కర్ చెప్పినాడు ఏమని? ఈ దేశంలో 100 కోట్ల మంది, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో మన తలరాతని మార్చే పార్లమెంట్ అనే ఒక దేవాలయాన్ని కట్టాను. ఆ దేవాలయంలో దేవుణ్ణి కూర్చోబెట్టి ఆ దేవుడితో పరిపాలింపజేద్దాం అనుకున్న ఈ దేశాన్ని, ఆ దేవుడి పరిపాలనలో ఈ దేశంలో ఉన్న అణగారిన కులాలు 95% 90% యొక్క తలరాతని మార్చే పార్లమెంటు దేవాలయాన్ని నిర్మాణం చేసి పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయంలో
దేవుణ్ణి కూర్చోబెట్టి అతనితో పరిపాలింపజేయాలనుకున్నా అన్నాడు అంబేద్కర్. అని మరొక మాట ఏమన్నాడంటే, తీసి అవతల పడేయండా, ఏం చూస్తావు బాబు రాజు, నువ్వు ఈ పనులు ఉండు నాయన, ఓ అడుగో. పార్లమెంట్ దేవాలయాన్ని కట్టాను అన్నాడు. పార్లమెంట్ దేవాలయాన్ని కట్టాను, అందులో దేవుడితోటి పరిపాలన చేపిద్దాం అనుకుంటే దెయ్యాలు పోయి కూర్చున్నాయి అన్నాడు అంబేద్కర్. అంటే ఈ దేశాన్ని పరిపాలించే అగ్రకులాలు నెహ్రూ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా అగ్రకులాలే పరిపాలిస్తున్నాయి ఈ దేశాన్ని. అంటే అంబేద్కర్ ఎవరినంటాడు? అగ్రకుల దెయ్యాలు పరిపాలిస్తున్నాయి ఈ దేశాన్ని అన్నాడు. మరి అగ్రకుల దెయ్యాలను పరిపాలింపజేస్తున్నప్పుడు ఈరోజు అంబేద్కర్ లేడు. మరి మనం చేయాల్సిన పని ఏంటి? పార్లమెంటులో జొరబడుతున్న అగ్రకులాల దెయ్యాల్ని బయటికి ఈడ్చుకొట్టి ఎల్లగొట్టి అణగారిన కులాలని దేవుళ్ళని తీసుకుపోయి పార్లమెంట్ లో కూర్చోబెట్టాలి మనం. ఆ అణగారిన కులాలకు సంబంధించిన దేవుడే ఇగో మహబూబ్నగర్ పార్లమెంట్ కి పోటీ చేస్తున్న రాకేష్, ఇగో అణగారిన కులాల దేవుడు. ఇతన్ని మనం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ఈ దేవుణ్ణి తీసుకుపోయి పార్లమెంట్ లో కూర్చోబెట్టాల. ఇగో మన అభ్యర్థి కాలి గోటికున్న దుమ్ముతో సమానం బీజేపీ పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు. కాంగ్రెస్ పార్టీతో పోటీ చేస్తున్న రెడ్డి, బీజేపీ పార్టీ పోటీ చేస్తున్న అరుణ, ఇంకో పార్టీతో పోటీ చేస్తున్న రెడ్డి, ఈ ముగ్గురు మన అభ్యర్థి కాలి గోటికున్న ధూళితో సమానమై ప్రకటిస్తున్న వేదిక మీద నుంచి. ఎందుకు? చదువుకున్నోడు, జ్ఞానవంతుడు, పేదరికమే అర్హతగా ఈ టికెట్ ఇవ్వడం జరిగింది, పేదవాడు. మరి ఆ విధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాకేష్ని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాకేష్ కి చెప్పుల గుర్తుకు ఓటేయమని గ్రామం ప్రచారం చేయమని కోరుతా ఉన్నా. ఇంటింటికి ప్రచారం చేసి చెప్పుల గుర్తుకు ఓటేసి అగ్రకుల ఆధిపత్యాన్ని చెప్పులతో ఎదురు చూపించమని చెప్తున్నా. అగ్రకుల ఆధిపత్యం మీద చెప్పులతో తిరుగుబాటు చేయమని మీ అందరినీ కోరుతా ఉన్నా. చెప్పు గుర్తుకు ఓటేయమని కోరుతా ఉన్నా ఈ సందర్భంగా. ఆ విధంగా ఈ కులగణన చట్టాన్ని, రిజర్వేషన్ల చట్టాన్ని మనం పార్లమెంట్ లోకి పోతే, రాకేష్ ని పార్లమెంట్ కు పంపిస్తే మన దేశంలో ఈరోజు దాదాపుగా అగ్ర కులాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి, మల్టీనేషనల్ కంపెనీలకి 25 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందట మోడీ ప్రభుత్వం. 25 లక్షల కోట్ల రూపాయల రుణం మాఫీ చేసి పారేసిందట. మీరు డబ్బులు కట్టద్దు బ్యాంకులకని. మనకి బ్యాంకుకు పోతే 10,000కి దిక్కు లేదు, 50,000కి దిక్కు లేదు, లక్షల కోట్లు మొత్తం కలిపితేనట ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు అగ్రకులాల వ్యాపారవేత్తలకి కంపెనీలు బ్యాంకులలో తీసుకున్న అప్పులన్నీ రుణమాఫీ చేసి పారేసారు మీరు డబ్బులు కట్టొద్దని. కానీ మనకు మాత్రం బతకడానికి ఇక్కడ అవకాశం లేదు, మనకి బ్రతకడానికి బతుకు తెరువు లేదు. మహబూబ్నగర్ జిల్లా నుంచి లక్షల మంది దేశంలో ఉన్న బాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కావేరీ ప్రాజెక్టులు, దేశంలో ఉన్న రోడ్లు, బొంబాయిలో ఉన్నటువంటి గాతులు, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త కట్టడాలకి మహబూబ్నగర్ కార్మికులు పొట్ట చేత పట్టుకొని కుటుంబాల్ని బద్దలు చేసుకొని దేశమంతా కట్టి చివరికి వాళ్ళు సమాధులు కట్టుకొని వాళ్ళు చచ్చిపోయారు. ఈరోజు ఇలాంటి ప్రజలు బీజేపీ కనిపించట్లేదా? ఈ ప్రజల్ని బతికించే శక్తి బీజేపీ ప్రభుత్వానికి లేదా? ఈ రోజు ఒకటే మాట అంటున్నా, ఈ రోజు బీజేపీ పార్టీ ఇన్ని మాటలు చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇన్ని మాటలు చెప్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో చూయించుకోవడానికి వైద్యం శక్తి లేక చచ్చిపోయిన వాళ్ళందరికీ కారణం మోడీ ప్రభుత్వాన్ని ఈ రోజు ఈ వేదిక నుంచి కారణంగా చెప్తున్నాను ఇక్కడి నుంచి. అంటే నువ్వు వైద్యం చేయించున్నట్టయితే మా బిడ్డలు బతికేటోళ్ళు. ఈ రోజు మహబూబ్నగర్ లో చదువు రాకపోవడానికి, మహబూబ్నగర్ లో చదువు లేకపోవడానికి నిరక్షరాస్యులుగా మేము సుతారు పని చేసుకుంటూ దేశ దిమ్మర్లమై తిరిగి మాకు చదువు లేకుండా, మీలాగా అమెరికా పోకుండా, మీలాగా గొప్ప చదువులు చదువుకోకుండా కూలీ నాలి పనిచేసి తిండి లేక దేశ దిమ్మర్లమై కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఇది వేదిక మించి నేను ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నా. ఎందుకు? ఈ దేశాన్ని నువ్వు పరిపాలించినావు. మరి మహబూబ్నగర్ లో కూలీ నాలి చేసే జనానికి నువ్వు బోబెట్టలేదు. మహబూబ్నగర్ లో లక్షల మంది కూలీ నాలి చేసే జనానికి నువ్వు వైద్యం అందియలేదు. కూలీ నాలి చేసుకునే దాని వాళ్ళకి చదువు ఎందుకు ఇవ్వలేదు? మోడీ ఎందుకు ఇవ్వలేదు? ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ లక్షల మంది మహబూబ్నగర్ లో ఉన్న కూలీ నాలి చేసుకునే జనానికి చదువు చెప్పలేదు, ఆరోగ్యం ఇవ్వలేదు, భూమిని పంచలేదు, మాకు ఏమీ ఇవ్వలేదు, మా చేతికి పని ఇవ్వలేదు. కాబట్టి
మేము చచ్చిపోవడానికి కారణం, మేము సమాధులు అయిపోయి మరణించి చావడానికి కారణం ఈ పార్టీలే. కాబట్టి నీ చావుని, నిన్ను చంపిన పార్టీలకి నువ్వు ఓటెట్లేస్తావని అడుగుతున్నా. ఈరోజు మార్పు రావాలి, మార్పు రావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ. మార్పు రావాలట. మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? వెలమోళ్ళ అధికారం పోయి రెడ్లకి వచ్చింది అధికారం. అదే మార్పు. ఇంకా మార్పాడు నా బొంద మీద మార్పు. మాట్లాడితే బస్సు ఎక్కించినాం అంటే ఫ్రీగా బస్సు ఎక్కించినాం అంటారు. ఇది ఏ దేశంలో చెప్తే నవ్వుతారట ఎక్కడన్నా వేరే దేశంలో చెప్తే. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి బస్సులో ఫ్రీగా ఎక్కించినాం అన్న మాట నువ్వు అమెరికా పోయి చెప్పు తీసుకొని తంటారు. అక్కడ చెప్పు తీసుకొని ఆ చంపు ఈ చంపు పగల కొడతారు. బస్సు ఎక్కించినావు అంటే నువ్వేమైనా విమానం ఎక్కించినావు ఫ్రీగా? రోజు మమ్మల్ని విమానం ఎక్కి అప్పుడు నీకు ఓట్లేసే ఆలోచన చేస్తాం. నువ్వు విమానం ఎక్కియకుండా బస్సు ఎక్కిస్తే బస్సు ఎక్కిచ్చేది. బస్సు ఎక్కిస్తాడు ఎవడన్నా? బస్సు ఎక్కిస్తే మార్పా? బస్సు ఎక్కిస్తే మార్పా? అది విప్లవమా? బస్సు ఎక్కిస్తే మార్పు కాదు. మహబూబ్ నగర్ లో లక్షల మంది కార్మికులు, దేశంలో తెలంగాణలో కోట్ల మంది కార్మికులు పొట్ట చేత పట్టుకొని బతుకుతున్నారు, రెక్కలే ఆస్తిగా బతుకుతున్నారు. మా అందరికీ భూమిని పంచు. అది విప్లవం అంటే, అది మార్పు అంటే భూమిని పంచు. మా బిడ్డలకి అమెరికా లాంటి ఆ స్కూల్స్ ఎట్లున్నాయో అలాంటి కార్పొరేట్ స్కూల్స్ ని కట్టించి మేము కూడా గొప్పగా చదువుకునే గొప్ప చదువును మా అందరికీ అవకాశం ఇయ్యి. అప్పుడు నీ మార్పు. మా అందరికీ దవాఖానాలు కట్టి అందరం ప్రాణాలతో నూరేళ్లు బతకడానికి మాకు దవాఖానాలు కట్టి అప్పుడు దాన్ని మార్పు అంటారు. మా చేతికి గౌరవప్రదంగా పనిని కల్పించు, మా చేతికి ఉపాధి, మా బిడ్డలకి చదువుని, మాకు వైద్యాన్ని, మాకు భూమిని కల్పించు. ఉండడానికి మాకు ఒక కొంప కలిపి దాన్ని మార్పు అంటారు. అవన్నీ బంద్ చేసి బస్సు ఎక్కి దిగితే అది మార్పా? ఇగో ఈ తెలంగాణ గడ్డని వెలమదొరల పరిపాలన అయిపోయింది. ఇక రెడ్డి దొరలు పరిపాలించాలా? ఆ పని చేస్తారు. ఇప్పుడు మనమేమంటామంటే ఇక వెలమోళ్ళు పరిపాలించిండ్రు, ఇక రెడ్లు పరిపాలించిండ్రు, ఇక పరిపాలించాల్సింది బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూలదోయండి ఈ ప్రభుత్వాన్ని అంటున్నా. ఈ అగ్రకుల ప్రభుత్వాన్ని కూలదోసి పారేసి పద్మశాలీలు, గౌన్లోళ్ళు, ముగిరాజులు, యాదవులు, మాదిగలు, మాలలు మొత్తం అణగారిన కులాల అందరం కలిసి తెలంగాణ గడ్డని మనం పరిపాలించుకుందాం. మన ఓటుని మనం వేసుకుందాం. మన ఓట్లని మనం వేసుకొని మనమే తెలంగాణ గడ్డని పరిపాలించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకని బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కేవలం అగ్రకులాల పార్టీలు. ఇవి అణగారిన వర్గాల యొక్క ఓట్లని దోచుకొని మనకి క్వార్టర్ సీసాలు, బ్రాండ్ సీసాలు ఇచ్చి మన బతుకుని నాశనం చేసేటువంటి పార్టీలు. కాబట్టి వీళ్ళందరినీ సమాధి చేసి రాజకీయంగా మన అణగారిన వర్గాలైన ధర్మ సమాజ్ పార్టీకి ఓటేసి, చెప్పుల గుర్తు మీద ఓటేసి రాకేష్ని పార్లమెంటుకు పంపిస్తే మన తరఫున పార్లమెంటులో నిలబడి ఏం మాట్లాడుతారో తెలుసా? మహబూబ్ నగర్ లో కూలీనాలి చేసుకునే లక్షల మంది ప్రజలకి విద్యా బిల్లు, మేమందరం ఉచితంగా చదువుకునే బిల్లుని తీసుకొచ్చి పార్లమెంట్ లో కొట్లాడి ఆ బిల్లు కోసం తీసుకొచ్చే పోరాటం చేస్తాడు రాకేష్. మనందరికీ ఉచితంగా దేశంలో వైద్యం కావాలి మా అందరి పేదలకనే బిల్లు కోసం మాట్లాడతాడు. పార్లమెంటులో వర్గీకరణ బిల్లు కోసం మాట్లాడతాడు. పార్లమెంటులో మనందరికీ మహిళా రిజర్వేషన్ అంట, మహిళా కోట, రాజకీయాల్లో మహిళలు రావాలని ఒక బిల్లు తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ అంటే దొరసాళ్ళు మళ్ళా ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యే బిల్లు అది. అందులో ఉపకోట మళ్ళా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు పార్లమెంట్లోకి, అసెంబ్లీలో పోయే బిల్లుని తీసుకొస్తాడు రాకేష్ని పార్లమెంట్లోకి పంపిస్తే. బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తాడు. ఈ 4 బిల్లుల కోసం, వైద్యం కోసం, విద్య కోసం, భూమి కోసం, ఉపాధి కోసం, ఈ 10 అంశాల గురించి పార్లమెంట్లో మాట్లాడతాడు. మరి ఎవరైనా మాట్లాడతారా వీళ్ళు? ఎవరైనా పార్లమెంట్లో పోయి చేసే పని ఏంటో తెలుసా? ఆదానికి, అంబానీకి, దేశంలో అగ్రకులాలకి సేవ చేయడానికే వీళ్ళు అగ్రవర్ణాలు పార్లమెంట్లోకి పోతారు. మన గురించి ఎవడన్నా పోయి మాట్లాడిండా పార్లమెంట్లో? మహబూబ్ నగర్ లో కూలీనాలి చేసుకునే ప్రజల గురించి ఒక్కడన్నా పార్లమెంట్లో మాట్లాడిండా? ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా. అందుకనే ఈ కుల సంఘాలు, మాదిగ దండోరాలు, మాల మహానాళ్ళు, బీసీ సంఘాలు వీళ్ళందరూ అంబేద్కర్ సిద్ధాంతాన్ని సమాధి చేసుకుంటూ తిరుగుతూ అగ్రకులాలకి, పార్టీలకి ఓటేయమని తిరుగుతున్న ఈ కుల సంఘాలు, ఈ కుల సంఘాలు చేసే ద్రోహం అగ్రకులాల ద్రోహం కన్నా భయంకరమైన దళారి ద్రోహం చేస్తున్నారు ఈ అణగారిన కుల సంఘాలు. వీళ్ళకట ఈ మాదిగ కులంలో పుట్టిన ఈ అభ్యర్థి కనపడట్లేదు కదా, మాదిగ దండోరు అడక తినే సంఘాలు ఉన్నాయి. వీళ్ళకట
మనం 8 చోట్ల మాదిగలకి అభ్యర్థులకి 8 చోట్ల టికెట్లు ఇస్తే మన పార్టీ అణగారిన వర్గాల పార్టీ, అంబేద్కర్ సిద్ధాంతం మీద పుట్టిన ఈ పార్టీ ఈ మాదిగ దండోరా వాళ్ళకి, మాదిగ కుల సంఘాలకు కనపడట్లే. వీళ్ళకి ఎవరు కనపడుతుండ్రు? రెడ్లకు ఓట్లేయాలి, అగ్ర కులాలకు ఓట్లేయాలి, అగ్రవర్ణాలకు ఓట్లేయాలని కుల సంఘాలు తిరుగుతున్నాయి. బీసీ కుల సంఘాలు అగ్రవర్ణాలకే ఓట్లేయమంటారు, మాలమాదిగ సంఘాలు అగ్ర కులాలకే ఓటేయమంటారు. మరి అంబేద్కర్ సిద్ధాంతాన్ని తగలబెట్టడం కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు గౌరవ మర్యాదలు, ఆత్మగౌరవం ఉంటే కుల సంఘాలందరూ కలిసి ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయమని తీర్మానం చేయండి. మీకు దమ్ముంటే మీరు అక్కడ అడకొచ్చుకోవాలి. కాబట్టి అగ్రకులాల పార్టీలు ఇచ్చే పైసల కోసం, బిచ్చ పిదుకుల కోసం అడక తినే సంఘాలు కాబట్టి మీరు సిగ్గు సొరవ లేకుండా అగ్రకుల పార్టీలకి ఓట్లేమని తిరుగుతున్నారు, ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు. అందుకనే మనకి అగ్రకులాలు ఎంత ప్రమాదమో అంతకన్నా పెను ప్రమాదం మన కులాల్లో, అడగారిన కులాల్లో అగ్రకులాలకి దళారి పనిచేసే ఈ కుల సంఘాలు అగ్రకులాల కన్నా పెద్ద ప్రమాదం అని వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందుకని మన ఆత్మగౌరవం కోసం మనకై మనం ఈ దేశంలో, ఈ తెలంగాణలో సొంతంగా రాజ్యం మీద, సింహాసనం మీద కూర్చునేటువంటి రాజ్యం అధికారంలో రావడానికి మనం కష్టపడి యుద్ధం చేయాలి. యుద్ధం చేయడమే అణగారిన వర్గాల యొక్క లక్ష్యం. అందుకని అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఫూలే సిద్ధాంతాన్ని, కాన్షీరామ్ పని విధానాన్ని ఈ రాష్ట్రంలో, దేశంలో ధర్మ సమాజ్ పార్టీ నిలబెట్టడానికి, కాబట్టి ఆ రకంగా ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగ ఆయుధాలు, భారత రాజ్యాంగ లక్ష్యం, సామ్రాట్ అశోక చక్రవర్తి నిర్మించిన గణతంత్ర రాజ్యాన్ని మళ్ళా పునర్నిర్మించడానికి, తెలంగాణ గడ్డ మీద సామ్రాట్ అశోక రాజ్యాన్ని పునర్నిర్మించడానికే ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల్లో యుద్ధం చేస్తుందని ఈ వేదిక నుంచి మళ్ళీ ప్రకటిస్తున్నాము. మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నా, తెలంగాణని పునర్నిర్మించాలని తిరుగుతున్నారు టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. పునర్నిర్మాణం అంటే ఏంటో అనుకున్నా, పునర్నిర్మాణం అంటే ఏం లేదట. ఆనాడు వెలమ రాజ్యం ఉండే, మళ్ళా వెలమ రాజ్యం రావాలని బీఆర్ఎస్ పునర్నిర్మాణం అన్నది. ఆనాడు రెడ్డి రాజ్యం ఉండేనంట తెలంగాణలో, ఆ రెడ్డి రాజ్యాన్ని పునర్నిర్మించాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం అంటాడు. పునర్నిర్మాణం అంటే మీరు ఇంకేదో అనుకునేటోళ్ళు. పునర్నిర్మాణం అంటే ఒకప్పుడు తెలంగాణని రెడ్డి రాజ్యాలు పరిపాలించాయి, అగో ఆ రాజ్యాన్ని తిరిగి తీసుకురావడమే తెలంగాణ పునర్నిర్మాణం అని రేవంత్ రెడ్డి అంటాడు. అది మనకు అర్థం కాలే, రెడ్లకు అర్థమైంది. ఓహో, మన రెడ్డి రాజ్యం తేవడానికేనా రేవంత్ రెడ్డి వచ్చింది పునర్నిర్మాణం అంటున్నది. మనమేమో పునర్నిర్మాణం అంటే మనందరి బతుకులు బాగు చేస్తాడని మనం అనుకుంటున్నాం. తప్పది. పునర్నిర్మాణం అని ఒక ఆయన వచ్చి 10 ఏళ్ళు వెలమ రాజ్యాన్ని ఎలగబెట్టిపోయాడు. ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు పునర్నిర్మాణం అని రెడ్డి రాజ్యాన్ని తీసుకొని రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి తిరుగుతున్నాడు. మరి మనం కూడా పునర్నిర్మాణం చేద్దాం. మన పునర్నిర్మాణం ఏంటి? సామ్రాట్ అశోక రాజ్యాన్ని పునర్నిర్మాణం చేస్తాం తెలంగాణ గడ్డ మీద. ఇది మన పునర్నిర్మాణం. అందుకని మానవత్వ రాజకీయాలు మనం చేయాలి. పేదల యొక్క కన్నీటిని మనం తుడవాలి. పేదల ఆకలి బాధల్ని, పేదలకు వైద్యం లేని పరిస్థితిని, విద్య లేని పరిస్థితిని, చేతి నిండా పని లేని పరిస్థితిని, ఈ ఎండాకాలం ఇళ్లలో ఉండలేక బయటకు వస్తే ఎక్కడ ఉండాలో తెలియక ఆ చెట్ల కింద, ఈ చెట్ల కింద ప్రాణాలు బిగబట్టి ఎండలలో బతుకుతారు మనోళ్ళు. ఒక్కడికన్నా సిగ్గు సెరవ ఉంటే దేశాన్ని పాలించేటోడు. ఏసీ కమ్యూనిటీ సెంటర్లు, పెద్ద పెద్ద గోడౌన్ సెట్లు ఉంటాయో అలాంటి కమ్యూనిటీ సెంటర్లు, ఫుల్లీ ఏసీ కమ్యూనిటీ సెంటర్లను కట్టిస్తే ఈ ఎండకి తట్టుకోలేని పేదలంతా కమ్యూనిటీలో కూర్చొని ఆడుకోవడమో, విశ్రాంతి తీసుకోవడమో ఎండాకాలం ఆ పని చేస్తారు. అంత అన్నం పెట్టి మే నెల, జూన్ 15 వరకు, ఏప్రిల్ మేలలో భయంకరమైన ఎండలు ఉన్నప్పుడు మనకి వాళ్ళలాగా ఏసీలు ఉండవు. అలాంటి ఇళ్లలో ఉన్న పేదలంతా పెద్ద పెద్ద కమ్యూనిటీ సెంటర్లు కట్టిస్తే ఆ కమ్యూనిటీ సెంటర్లో 2 నెలలు భోజనం పెట్టి ఒక ఉపద్రవం, విపత్తు, డిస్టార్షన్, ఇది ఒక ఉపత్తు లాంటిది, విపత్తు లాంటిది కదా. మరి ఇలాంటి ఎండ కూడా ఒక విపత్తు లాంటిదే. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టి ఏసీ కమ్యూనిటీ సెంటర్లు కట్టి ఈ ఎండాకాలం మనల్ని బతికేటట్టు అందులో ఉంచితే ఎవడన్నా చస్తాడా? ఎండకి చచ్చిందని వస్తుంది, జ్వరానికి వచ్చి చచ్చిందని వస్తుంది, వర్షం వస్తే కొంపలు కొట్టకపోయినని వస్తుంది. ఈ కమ్యూనిటీ సెంటర్లు కట్టిస్తే వర్షం వచ్చినా చలికి చావకుండా, వర్షానికి చావకుండా, ఎండకి చావకుండా ఆ కమ్యూనిటీ సెంటర్లో ఉంటావు. ఆ 4 రోజులు, ఆ 4 రోజులు, ఆ 3 నెలలు. ఇట్లా ఎవడన్నా కమ్యూనిటీ సెంటర్లు కట్టాలనే ఆలోచన ఉందా? మనకుంటే ఈ ఆలోచనలు, మనం అధికారంలోకి వస్తే ఇగో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అందుకని నేను అంటున్నా, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలు,
పూలే సాహు మహారాజు ఆలోచనలు, సామ్రాట్ అశోక చక్రవర్తి ఆలోచనలతో యుద్ధం చేస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులకు కేటాయించిన చెప్పుల గుర్తు మీద ఓటేయండి. అగ్రకుల ఆధిపత్యం మీద చెప్పులతో తిరుగుబాటు చేయమని మీ అందరిని కోరుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నా. చెప్పుల గుర్తుకే, చెప్పుల గుర్తుకే, చెప్పుల గుర్తుకే, ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకే, ధర్మ సమాజ్ పార్టీ రాకేష్ చెప్పుల గుర్తుకే, పార్లమెంట్ లో పోటీ చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి రాకేష్ చెప్పుల గుర్తుకే, రాకేష్ మహారాజ్ చెప్పుల గుర్తుకే.